వైష్ణవ సృష్టి ద్వాదశి తిథి. అనంతరం మహాతపుడు ఇట్లు చెప్పాను. మనవు అను పేరును మనవుతనమును గ్రంథంలో కానవస్తున్నది. ఒక ప్రయోజనం కొరకు విష్ణువే ఈ మనవు రూపం దాల్చెను. రాజా, పరం కంటే ఇంకనూ పరమైన ఈ నారాయణ దేవునికి సృష్టిని గురించి ఆలోచన పుట్టింది. ఈ సృష్టి నేనే చేశాను, దీన్ని నేనే పాలించాలని కదా. ఆకారం లేని సృష్టితో ఆయా పనులు చేయనలవి కాదు. కావున ఒక మూర్తిని సృజిస్తాను, అదే ఈ జగమునెలను పాలించునని తలచి సత్యంనే ధ్యానించి ఆ విష్ణువు ఇట్లు తలపోయిచుండగా మునుపటి సృష్టి సముదాయం అంతా ఈ రూపుకొని అతని ముందు ప్రకాశించను. ఆ సృష్టి అంతా ఎదుట నిలిచి ఉండగా తన దేహం నుండి 3 లోకములందు ప్రవేశించుచుండుట స్వామి గమనించను. అంతటా ఆ భగవంతుడు మునుపు వాక్కు మొదలగు వానికి తానిచ్చిన వరం స్మరించను. దానితో తృప్తిపడి మరలా వరముసగెను. నీవు సర్వమెరిగిన వాడవు, సర్వమునకు కర్తవు, సర్వలోకం నీకు మొక్కును. 3 లోకములలోనూ ప్రవేశించడం వల్ల సనాతనుడవగు నీవు విష్ణువు అను పేరు గల వాడవగదవు. బ్రహ్మదేవుడు ఎల్లవేళలా దేవతలకు కార్యసిద్ధి చేయుచుండవలను. ఓ దేవా, నీకు సర్వజ్ఞత కలుగుగాక, సందేహం లేదు అని ఇట్లా పలికి ఆ దేవుడు మరలా సహజ స్థితికి వచ్చాను. విష్ణువు ఇప్పుడు ఆ పూర్వపు బుద్ధిని స్మరించను. ఇప్పుడు గాఢభావన గల ఆ భగవానుడు యోగనిద్ర భావించను. ఇంద్రియ విషయాల వల్ల పుట్టిన ప్రజలనందరినీ అందు స్థాపించి శ్రేష్టమగ రూపంతో ధ్యానించి ఆ ప్రభువు నిద్రించను. అట్లు గాఢ నిద్ర పొందిన ఆ భగవంతుని కడుపు నుండి ఒక పెద్ద పద్మం వెలువడింది. అందు 7 ద్వీపాలతో, సముద్రాలతో, అడవులతో నిండిన భూమి అంతా ఏర్పడింది. ఆ పద్మం రూపం అట్లా విస్తరిల్లింది. ఆ పద్మపు కాడయందు పాతాళం నెలకొంది. దుద్దునందు మేరువు కనపట్టెను. దాని నడుమ బ్రహ్మ పుట్టుక ఏర్పడను. అతడి శరీరం నుండి పుట్టిన దీన్నంతటినీ గాంచి ఆ శరీరంనే ఉన్న ఒక వాయువు మరి ఒక వాయువును సృజించి వెలుపలికి వదలను. స్వామి, అజ్ఞానాన్ని జయించుటకై దీన్ని శంఖరూపంతో ధరించము. అజ్ఞానాన్ని రూపుమాపుటకై నీ చేత ఎల్లప్పుడూ ఈ ఖడ్గం నిలుచుగాక. ఇదిగో ఈ ఘోరమైన చక్రం కాలచక్రం. అచ్యుత, అధర్మమని ఏనుగులను మొదటికై కేశవ ఈ గద గ్రహించము. భూతములకు తల్లియగు ఈ మాల ఎల్లవేళలా నీ మెడలో నిలుచగలగాక. ఈ శ్రీవత్సం కౌస్తుభమును చంద్రసూర్యులకు బదులుగా నీ వద్ద ఉండును. వాయువే నీ గమనం, దాన్ని గరుత్మంతుడంటారు. 3 లోకాల్లో సంచరించు లక్ష్మీదేవి ఎల్లవేళలా నిన్ను ఆశ్రయించును. నీకు ప్రియమైన తిథి ద్వాదశి, అది ఇచ్చవచ్చిన రూపు తాల్చినది. ద్వాదశి తిథి యందు నీయందు మనసు నిలిపి నీతి భోజనం చేయు వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా స్వర్గమందు నివసించును. దేవదానవుల మూర్తులన్నీ ఈ విష్ణువే. అతడే శరీరాలు సృజించను, రక్షించను, సంహరించును. ప్రతి యుగాన ఈతడే సర్వత్రా వ్యాపించు పరమదైవం. వేదాంతాన పురుషుడని ఇతన్ని అందరూ. హీన బుద్ధితో అతన్ని కేవలం మనుషుడని ఎన్నటికీ పలకరాదు. పాపం పటాపంచలు చేయి విష్ణు సంబంధమైన సృష్టిని విన్నవాడు ఇహలోకాన చక్కని కీర్తి పొంది స్వర్గలోకాన శాశ్వతంగా నిలుచును అని చెప్పెను.